ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ ఏముందండి, నిన్నటిదాకా 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ ఉందండి. ఈరోజు 11 సీట్లతో ఉందండి. రేపొద్దున 164 సీట్లు 170 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అండి. ఈ అధికారం ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఇది ఎప్పటికి శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటో తెలుసా? మీరు చేసిన మంచి శాశ్వతం. కూటమి ప్రభుత్వంలో పెద్దలను కోరుతున్నాను నేను. ఈరోజు మీరు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈరోజు అమాయకులైనటువంటి మహిళల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. ఈరోజు చిన్నపిల్లల పట్ల అఘాయిత్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో అమాయకుల మీద, ఆడపిల్లల మీద చేసే అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. నాకు నిన్నటికి నిన్న మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. నిన్నటికి నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఆ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో రికార్డింగ్ డ్యాన్సులు. ఆ పేపర్ల నిండా ఆ రికార్డింగ్ డ్యాన్స్కి నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. బట్ ఎనీవే, రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియాలి కాబట్టి నేను ప్లే చేస్తాను ఆ రికార్డింగ్ వీడియో. సనాతన ధర్మం అంటే పాపం మేబీ ఇదేనా, నాకు తెలియదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ వీడియో చూసారో లేదో నాకు తెలియదు, కానీ సనాతన ధర్మాధికారి, ధర్మ పరిరక్షణ అధికారి, దేశంలోనే ధర్మాన్ని 4 పాదాలు కాదనుకుంటా, 3 పాదాలు, ఇప్పుడు నడుస్తుంది 4వ పాదం అనుకుంటా, 4 పాదాల మీద నడిపించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ సంక్రాంతి సంబరాలకు వెళ్ళినట్లేరు. సంక్రాంతి సంబరాలు ఈ మాట కూడా చెప్పి, ఎందుకంటే ఆడపిల్లల మహిళల మీద వచ్చింది కాబట్టి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది. ఆడపిల్లల్ని కనుక ఎవరైనా ముట్టుకోవాలి అంటే కూడా గజ వణికిపోయేటువంటి చట్టాలను తయారు చేస్తానని ఒక స్క్రిప్ట్ చదివారు. స్క్రిప్టే అంటాను నేను, ఎందుకంటే ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్క్రిప్టే. అది మనసులో నుంచి వచ్చేది కాదు, గొంతులో నుంచి వచ్చేదాన్ని స్క్రిప్ట్ అంటాము, మనసులో నుంచి వచ్చేదాన్ని మాట అంటాము. సో ఆయన మాట ఎప్పుడు మాట్లాడు, స్క్రిప్ట్ చదువుతాడు. ఆ స్క్రిప్ట్ చదివిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడుతాను అని ఆయన చెబుతున్నాడు. ఆయన మరి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడటంలో ఆయనకున్నటువంటి క్వాలిటీ ఏంటో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయను కానీ, బట్ మొత్తానికైతే మాట స్క్రిప్ట్ మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడారు. 16 మొన్న 16, 17, 18 15, 16, 17 3 రోజులు కూడా కోనసీమ జిల్లాల్లో 11 సంవత్సరాల పిల్లవాడు కూడా మందు తాగి చిందేసిన వాడే. నాకు తెలిసి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రమారమి ఈరోజు ఏదో ఒక పేపర్ రాసింది కానీ కాదు, అది 1900 కోట్ల రూపాయల మద్యం ఈ 4 రోజుల్లో గోదావరి జిల్లాలో తాగారు. రమారమి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా రికార్డింగ్ డాన్సులు పెట్టారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా కోడి పందాలు జరిగినాయి. ఈజ్ దిస్ కాల్డ్ లా అండ్ ఆర్డర్? ఆడపిల్లల్ని బట్టలెప్పదీసి మినిస్టర్లు కూడా, లాస్ట్ ఇయర్ నేను అంబటి రాంబాబు గారి డ్యాన్స్ చూశాను. ఆయన మంత్రిగా ఉండి ఒక భోగి రోజున ఒక డ్యాన్స్ వేశారు. ఆయన భోగి రోజు డ్యాన్స్ వేయటాన్ని నేను చాలా తీవ్రంగా తప్పుపట్టాను. ఎందుకు తప్పుపట్టాను అంటే, సో మినిస్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ అ డిగ్నిటీ. జడా శ్రావణ్ కుమార్ నాకు డ్యాన్స్ అంటే ఇష్టమే, కానీ ఒక జడ్జి గారు డ్యాన్స్ వేస్తే చండాలంగా ఉంటుంది, ఒక మంత్రి గారు డ్యాన్స్ వేస్తే అసహ్యంగా ఉంటుంది. సో మేబీ అది ఒక కళ, ఒక పోషణ కావచ్చు, నేను కాదనటంలా. కానీ కొంతమంది వ్యక్తులకి కొన్ని సూట్ కావు. ఇప్పుడు ఒక డిఎస్పీ గారు ఓరోరి యోగి నన్ను నలిపేరా అని పాట వస్తుంటే భీమవరం డిఎస్పీ గారు, మీరేంది చిందులు వేయటం లేదేంది, మీకు ఏం ఇంకా
ఇంకా ఊపు రావటం లేదా, కుర్చీ మడత పెడితే ఊపు రావటం లేదా అని ఆయన పోక్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ది సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. మేబీ ఆయన వ్యక్తిగతంగా ఆయనకి స్వేచ్ఛ ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఆయన మాట్లాడవచ్చు, కానీ డిఎస్పీ ఈజ్ నాట్ సపోజ్ టు టాక్ లైక్ దాట్. ఒక మంత్రి అలా డ్యాన్స్ వేయకూడదని ఆ రోజున చాలా తీవ్రంగా ఖండించిన వాళ్ళం మేమంతా. రోజా గారు ఒక చిన్నపిల్లల యొక్క భరతనాట్యానికి సంబంధించినటువంటి చిన్నపిల్లల భరతనాట్యానికి సంబంధించి ఒక ఇనాగ్రేషన్ చేసినప్పుడు రోజా గారు ఒక డ్యాన్స్ వేశారు చిన్నపిల్లల్ని, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మేమందరం కూడా ఆ రోజు విమర్శించాం, ఒక మంత్రిగా మీరు అలా చేయకూడదమ్మా, యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్ట్ లైక్ దట్ బికాస్ యు ఆర్ పొజెసింగ్ డిగ్నిటీ, యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ. ఈ విధంగా మినిస్టర్లు చేయటం తప్పు అని. మరి సుభాష్ చేసింది ఏంటి సార్? అది మంత్రి సుభాష్ గారు వేసిన రికార్డింగ్ డ్యాన్స్ని ఏమంటారు? మరి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోరా? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వేసినటువంటి డ్యాన్స్ ఏంటి? ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోరా? సంబరాల రాంబాబు అని ఆయన మాట్లాడారే. నేను అనేది ఏంటి అంటే, మనం చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో ఇట్లాంటి యదవ పనులు. సో మనం చెప్పేదానికి ఆడపిల్లల ప్రాణరక్షణకి మానరక్షణకి అని ఈరోజు ఆడపిల్లల్ని ఆట వస్తువుగా తయారు చేసి కోనసీమ జిల్లాలో ఆడవాళ్ళ రికార్డింగ్ డ్యాన్సులతోటి కోట్ల రూపాయలు ప్రజాధనం కొల్లగొట్టి ఈరోజు కోడి పందాలు జూదశాలగా గోదావరి జిల్లాని మార్చేసి ఈరోజు చాలా గొప్పగా మా ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం, మేము మద్యాన్ని కల్తీ మద్యాన్ని ఏది క్వాలిటీ మద్యం ఇస్తే ఎందుకు సార్ తాగి చచ్చిపోయినారు ఈరోజు 4 పిల్లలు? ఎందుకు చచ్చిపోయారు? సో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీకు 164 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు అంటే మందులో అగ్రగామిగా నిలబెట్టినారు. రికార్డింగ్ డాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీని చూపించారు. కోడి పందాల్లో ఎవర్ గ్రీన్. భారతదేశంలో ఇక ఈ స్థాయిలో కోడి పందాలు ఎక్కడ జరగవు. ఆఖరికి పోలీసుల చేత కూడా రికార్డింగ్ డాన్సులు వేయించినటువంటి ఘనత మీ ప్రభుత్వాలది. మంత్రులేంటి, ఉప ముఖ్యమంత్రులేంటి, పోలీసులేంటి, ఎమ్మెల్యేలేంటి, స్పీకర్లేంటి, డిప్యూటీ స్పీకర్లు కూడా కళ్ళజోళ్ళు పెట్టుకొని ప్రమోషన్లకు వెళ్ళి భీమవరం సాంగ్కి ప్రమోషన్లు ఇచ్చినటువంటి గొప్ప మినిస్ట్రీ, గొప్ప చరిత్ర మీకే దక్కింది. గత ప్రభుత్వంలో ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. గత ప్రభుత్వంలో భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారని బట్టలన్నీ ఎరగదీసేసుకొని చించేసుకొని మాట్లాడిన వ్యక్తులు నేను కూడా ఒకడిని. ఒక ఆడవాళ్ళని ఎందుకు అట్లా మాట్లాడతారు? అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అని. అసెంబ్లీ స్టార్ట్ అవగానే ఈ దుర్మార్గులందరూ కలిసి సుందరపు పిచ్చ విజయ్ కుమార్ అనే జనసేన ఎమ్మెల్యే ఒకడు, ఈ సుభాష్ ఒకడు, ఇలాంటి వాళ్ళందరూ ఈ చిల్లర ఎమ్మెల్యేలు చిల్లరగాళ్ళందరూ కలిసి ఒక స్కిట్లు పే చేశారు అసెంబ్లీలో. స్కిట్లో పగలబడి విరగబడి నవ్వటంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఒకళ్ళు పోటీ పెట్టుకుని నవ్వారు.